గుర్రంకొండలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి అనే సమాచారంతో కలకడ రోడ్లో ఉన్న దివాకర హోటల్ వెనుక వైపు గంజాయి విక్రయాలు చేస్తూ ఉండగా 20 కేజీల గంజాయి 10 మంది ముద్దాయిలను 8 సెల్ ఫోన్లను పట్టుకుని స్వాధీనం చేసుకున్న పోలీసులు. రాయచోటి ఎస్డిపిఓ కృష్ణమోహన్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గంజాయి నియంత్రించాలి అనే ఉద్దేశంతో స్పెషల్ ఫోర్స్ పోలీసులు బయ్యాల్పాడు సిఐ ప్రసాద్ బాబు, గుర్రంకొండ ఇన్ఛార్జ్ ఎస్ఐ చంద్రశేఖర్ నియమించి బృందంతో అంతర్రాష్ట్ర ముఠాను అదుపులో తీసుకోవడం జరిగింది. ఆదిల్, గణేష్, సిద్దయ్య, సుశాంత్, మహానంద్, షేక్ ఫహద్ అలీ, గల్లపేట ఆసిఫ్, షేక్ నౌషాద్ అహ్మద్, ఇర్షాద్ అహ్మద్, బాగినేని ప్రతాప్, షేక్ మహమ్మద్ అలీ పట్టుబడిన 10 మంది ముద్దాయిలను వాయల్పాడు కోర్టుకు రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీకు ఇప్పటికి కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. ఇది తగ్గడం లేదు కానీ పెరుగుతూనే ఉంది. గుర్రంకొండ ఇప్పటికీ ఇది 4వ కేసు ఇట్లా. ఇప్పుడు ఈ రకంగా మనం చర్యలు తీసుకోవడం వల్లనే ఇంతవరకు వచ్చింది. ఎందుకంటే మీరే చూస్తున్నారు, ఇవి ముద్దాయిలు కూడా ఇంతకు ముందు కేసుల్లో ఉన్నారనేసి తెలుస్తుంది. నాట్ ఓన్లీ గుర్రంకొండ, తర్వాత ఎక్కడెక్కడి నుంచి వస్తుందో మనం ఓన్లీ గుర్రంకొండ వరకే ఇది పరిమితం కాలేదు. వీళ్ళకి ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది, ఒరిస్సా దగ్గర నుంచి కూడా. కాబట్టి ఈ యొక్క అరెస్ట్ అనేది వీళ్ళని అప్రెండ్ చేయడం అనేది ఇన్ఫర్మేషన్ మేరకు కంటిన్యూ ఉంటుంది. లేదు ఒకరోజు ప్రాసెస్ కాదు, కంటిన్యూ జరుగుతుంది. వీళ్ళకి ముద్దాయిలకి ఇప్పటికీ 2-3 కేసులు ఉంటాయి. వీళ్ళకి భయం అనేది లేదండి. దీంట్లో ఎన్డీపీఎస్ యాక్ట్లో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇది అంత ఈజీగా బెయిల్ రాదు. తర్వాత వీళ్ళ మీద ఈ రకంగా ఉంటే స్ట్రీట్స్ కూడా ఓపెన్ అవుతాయి, వీళ్ళ మీద నిఘా అనేది ఉంటుంది. నిన్నటి దినము అనగా 29/7/2025 తేదీన అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా వాయల్పాడు సిఏ గారు శ్రీ ప్రసాద్ బాబు గారు మరియు గుర్రంకొండ ఇన్ఛార్జి శ్రీ ఎస్ఐ గారు చంద్రశేఖర్ వీళ్ళకి రాబడిన సమాచారం మేరకు నిన్నటి దినం 9:30 గంటలకు మన చిక్కిపోయినపల్లి బస్ స్టాప్ దగ్గర గుర్రంకొండ రాయచోటి రోడ్లో వీళ్ళు రైడింగ్ పోయేసి అక్కడ వీళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేసిన ఒక 3 వ్యక్తులని గుర్రంకొండ తహసీల్దార్ గారి సమక్షంలో వాళ్ళని పట్టుకొని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుండి 4 కేజీల గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఒక వ్యక్తి కూడా పోలీసు వాళ్ళని చూసి పారిపోవడం జరిగింది. ఈ 3 వ్యక్తులని తీసుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేసే క్రమంలో వీళ్ళు చెప్పిన సమాచారం మేరకు మనకి కీలర్ కలకడ అక్కడ దినకర్ హోటల్ వైపు అక్కడ ఒక 7 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి కూడా 16 కేజీల గంజాయిని, తర్వాత 7 సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క కేసులో 20 కేజీల గంజాయి, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముద్దాయిని కూడా 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక ముద్దాయి ఫరార్లో ఉన్నాడు. ఈ యొక్క 10 మంది ముద్దాయిలో కూడా మన గుర్రంకొండకు చెందిన వాళ్ళు 3 ఉన్నారు. తర్వాత ఒరిస్సాకు చెందిన అతను, ఇతను కింగ్ పిన్ అనుకోవాలా, ఇతను ఇంపార్టెంట్ వ్యక్తి. ఇతను సుశాంత్ అని చెప్పి ఇతను
ఒరిస్సా రాష్ట్రంలో రైబంగా విలేజ్లో ఉంటాడు ఇతను పూర్తి పేరు సుశాంత్ మహానంద, 27 సంవత్సరాలు. ఇతనికి ఇక్కడ రాయచోటికి చెందిన కొంతమంది వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరిగింది, అదుపులో తీసుకోవడం జరిగింది. ఆసిఫ్, నౌషాద్, ఇర్షాద్, ఫహాద్ అనే వాళ్ళని, ప్రతాప్ అనే వాళ్ళని, మహమ్మద్ అలీ అనే వాళ్ళని, వీళ్ళంతా అతని ద్వారా ఇక్కడ తీసుకురావడం, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ గురంకొండ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి సరఫరా అవుతూ ఉంది. ఇది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, అంటే ఇక్కడ ఎవరైతే మనం వీళ్ళు ఇక్కడ నుంచి తెప్పిస్తున్నారు, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు, ఆ ఎంటైర్ నెట్వర్క్ అంతా కూడా మన వాయల్పాడు సిఐ గారు, మన గురంకొండ ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు చంద్రశేఖర్ గారు, తర్వాత వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నాగరాజ్ నాయక్, కానిస్టేబుల్స్ అబ్దుల్లా, రిజ్వాను, తర్వాత ఈవెన్ మన కలకడ ఎస్ఐ గారు, వీళ్ళంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి మా యొక్క ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ సార్ యొక్క ఆదేశాల మేరకు దీన్ని చాలా చక్కగా చేశారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈరోజు మనము రిమాండ్ పంపడం జరుగుతుంది మానపల్లికి. భవిష్యత్తులో ఇటువంటి దాని మీద మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిఘా ఉంటుంది. తర్వాత ప్రజలకు కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మాకు దీని గురించి, గంజాయి గురించి ఏదైనా ఈ రకంగా అమ్ముతున్నాను కానీ లేదా సేవిస్తున్నానని తెలిస్తే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ.